अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదామండి. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. క్రిందటి ఆదివారం సంతోష్ ఇక్కడ దాకా పూర్తి చేశారండి. ముఖ్యంగా ఈ ఆఖరి పారాగ్రాఫ్లో మనం చదువుకున్నవి డ్రీమ్ స్టేట్లో జరిగే పరిణామాలు బాబా చెప్తూ వర్తమానం గతంలో జరిగే అనుభవాలను బట్టి లేదా సంస్కారాలను బట్టి అనుభవాలను బట్టి స్వప్నంలో వస్తువులు కానీ రూపాలు కానీ లేదా వ్యక్తులు కానీ అనుభవంలోకి వస్తారని చెప్పారు. చెప్తూ ప్రశ్నని సంధించారు ఇక్కడ. అయితే గతంలోనే వర్తమానంలో ఉండే అనుభవాల ద్వారా స్వప్నంలో వస్తువులు కానీ వ్యక్తులు కానీ వస్తే ఒక్కొక్కసారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కూడా స్వప్నంలో రావడం జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని వివిధ కోణాల్లో ప్రశ్న అడిగారు. మనిషి అంత ఫ్యూచరిస్టిక్గా ఎలా కాగలుగుతారు, అంటే ఫ్యూచర్ని చూసే విధమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం వర్తమానం గతాన్ని బట్టే, గత అనుభవాన్ని బట్టే వస్తే భవిష్యత్తులో తను కలవబోయే వ్యక్తి ఎప్పుడు తను జన్మలో కలవని వ్యక్తి కూడా వస్తువు కానీ కల్లో రావడం ఎలా సంభవిస్తుంది అని ఒక 4 పారాగ్రాఫుల్లో వివిధ కోణాల్లో అదే ప్రశ్న వేశారండి. ఇక్కడి నుంచి చదువుకున్నాం. జై బాబా అమ్మ. గజలక్ష్మి గారు ఉన్నారండి? నా వాయిస్ ఆడిబుల్గా ఉందండి అందరికి? ఉందండి, క్లారిటీగా వినపడుతుందండి, స్పష్టంగానే ఉంది. ఓకే సార్. జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. నేను చదువుతానండి. చదవండి. మీరు చదువుతారమ్మా? చదవండి. These very associations, these very associations with future objects and incidents, though experienced inadvertently and unknowingly by man in the present, are automatically developed and are inevitably there by virtue of man's being the creator of the drama in his dream state. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అసోసియేషన్స్ ఉన్నాయి చూడండి ఫ్యూచర్ ఆబ్జెక్ట్స్తో. అంటే మనం కలవడం, ఏవైతే ఫ్యూచర్లో మనకి జరగబోయే ఇన్సిడెంట్స్ ఉంటాయి, లేదా ఆబ్జెక్ట్స్ని మనం ఇప్పుడు చూడడం, అవి దో ఎక్స్పీరియన్స్డ్ ఇన్అడ్వర్టెంట్లీ అండ్ అన్నోయింగ్లీ, ఇది తనకు కావాలని జరగట్లేదు, మానవుడికి తెలియకుండా కూడా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ప్రజెంట్లో ఈ వర్తమానంలో మనం ఎదురయ్యే సంఘటనలు అన్నీ తనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఏవి? ఫ్యూచర్ ఆబ్జెక్ట్స్, ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అవి ఎలా అవుతాయి? ఆటోమేటిక్లీ డెవలప్డ్ అండ్ ఆర్ ఇన్ఎవిటబుల్లీ దేర్. అవి మరి ఎలా డెవలప్ అయ్యాయి? మానవుడికి తెలియకుండానే, అదే మనిషికి తెలియకుండానే ఎలా జరిగాయి అంటే అవి ఆటోమేటిక్గానే డెవలప్ అవుతాయి అండ్ ఇన్ఎవిటబుల్, అవి తప్పకుండా అలాగే ఉంటాయి. అది ఎలాగా? బై వర్చ్యూ ఆఫ్ మ్యాన్స్ బీయింగ్ ద క్రియేటర్. ఎందువల్లంటే ఆ వ్యక్తే తన డ్రీమ్ స్టేట్లో ఒక డ్రామాని తనే సృష్టించుకున్నాడు కాబట్టి, అంటే సంస్కారాల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏ వ్యక్తికైతే కళ వచ్చిందో ఆ వ్యక్తియే ఆ కళని రచించుకున్నాడు, అతనే సృష్టించుకున్నాడు అని చెప్తున్నట్టుగా నాకు అర్థమైందండి ఈ పారాగ్రాఫ్ లో. జై బాబా అండి. నెక్స్ట్ కూడా చదువుదామండి. ఓకే. No sooner does man become the creator of the drama of his dream state
through the projection of his dormant impressions. సో ఎప్పుడైతే ఓ వ్యక్తి తన డ్రామా, అంటే ఇప్పుడు ఈ డ్రీమ్ అనేది, ఈ కళ అనేది ఒక డ్రామా అనుకోండి. ఆ డ్రామాని ఎవడు సృష్టించాడు? ఈ వ్యక్తే సృష్టించుకున్నాడు. దేని ద్వారా సృష్టించుకున్నాడు? తనలో నిత్రాణమై ఉన్న సంస్కారాలు ప్రొజెక్ట్ అవ్వడం వల్ల ఈ డ్రామాని సృష్టించుకున్నాడు వ్యక్తి. Then this very projection of his dormant impressions reflects his past as if it were really his present. ఎలాగా ప్రొజెక్ట్ అవుతాయంటే ఆ స్క్రీన్ మీద, అంటే మనం ఒక సినిమా చూస్తున్నాం అంటే ఎంత నిజంగా ఉంటుందో అలాగే ఈ ఇంప్రెషన్స్, అంటే ఈ సంస్కారాలు నిత్రాణమై ఉన్నవన్నీ ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంటే అవన్నీ ఎలాగంటే ఎప్పుడో గతంలో జరిగిన విషయాలన్నీ నిజంగా ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్ గా, అంత నిజంగా ఉంటుంది. అండ్ మ్యాన్ ఫైండింగ్ హిమ్సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డ్రామా గెట్స్ అబ్సార్బ్డ్ ఇన్ దిస్ పాస్ట్ వైల్ స్టిల్ మెయింటైనింగ్ హిస్ పాస్ట్ టు బి హిస్ ప్రెసెంట్. అంటే ఈ డ్రామాను చూస్తున్నప్పుడు, అంటే ఈ కళని ఒక డ్రామాగా చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఎంతలా దాంట్లో నిమగ్నం అయిపోతాడంటే, ఈ గతానికి సంబంధించిన విషయాలు చూస్తున్నప్పుడు ఈ గతం ఇప్పుడే జరుగుతుందేమో అన్నంత నిజంగా ఇన్వాల్వ్ అయిపోతాడనమాట. ఆ గతం అంతా ఇప్పుడు వర్తమానం ఏమో అన్నంతగా ఇన్వాల్వ్ అయిపోతాడు. ఎప్పుడో జరిగిన విషయాల, అంటే ఈ సంస్కారాలన్నీ గతానికి సంబంధించిన అయినా ఆ డ్రామాలో అంతలా ఇన్వాల్వ్ అయిపోయి అనుకుంటాడు ఈ గతం అంతా ఇప్పుడే జరుగుతుంది అన్నంతగా నిమగ్నం అయిపోతాడు అని నాకు అర్థమైంది. జయకుమార్. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి? రెండు అమ్మా, ఈ రెండు పేరాలు, ఒకటి ఫ్యూచర్ మళ్ళీ ఒకటి పాస్ట్ గురించి కదండి. అలా కాదు సార్, రాజుగారు చెప్పండి సార్. పై ప్రశ్నలన్నిటికీ సమాధానం పై పేరండి. ఓకే, దానికి కనెక్టెడ్. ఓకే, దానికి తర్వాత నుంచి మళ్ళీ అంటే సీక్వెన్స్ మెయింటైన్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఓకే సార్. ఓకే, దాని కంక్లూజన్, 4 క్వశ్చన్ కంక్లూజన్ ఇది సాధ్యమే, ఎందుకంటే ఆయనే క్రియేటర్ కనుక చేస్తారు. అంతే. ఏమన్నా మిగిలిన వాళ్ళకి ఏమన్నా సందేహాలు ఉన్నాయండి? కొంచెం ముందు ఈ టెర్మినాలజీ కొంచెం కఠినంగా ఉంటుందండి పారాగ్రాఫ్లకి వెళ్ళి, అంటే స్విచ్ అవుతుంటాం ప్రజెంట్ పాస్ట్ ప్రజెంట్. అది మనం కూడా మెంటల్గా ఊహించుకుంటూ ఉండాలి ఆయన చెప్పేది. కొంచెం సిద్ధంగా ఉండండి. ఓకే, ఇంకా ఏం సందేహాలు లేకపోతే సమ్మరీకి వెళ్దాం సార్. చెప్పండి సార్ సమ్మరీ. ఇప్పుడు ఈ కళల గురించి నీ చర్చ అంతా కూడా బాబా ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే అండి, ముందు నుంచి చూస్తే గతములోని కూడబెట్టుకున్న సంస్కారములే ఇప్పుడు వర్తమానమునకు కారణభూతం అవుతాయి అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే గతము కానీ వర్తమానము కానీ ఈ రెండు కూడా ప్రస్తుతము వర్తమానము అనబడేదానికి మూలాధారమై ఉంటాయి అని చెప్పారు. అంటే ఏంటి? ఇప్పుడు కళలో నాకు, అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి యొక్క కళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఉదాహరణకి నేనున్నాను. సో నాకు ఆ కళలో తారసపడే పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? గతములో కానీ వర్తమానములో కానీ తనకు తారసపడినటువంటి ఆ పాత్రలే, అవి ఇప్పుడు నా కళలో పాత్రలు పోషిస్తూ ఉన్నాయి అని నేను గమనించవచ్చు అని చెప్పారు. అయితే కొన్ని సందర్భాలలో గతములో కానీ వర్తమానములో కానీ తనకు ఏమాత్రము తారసపడని వ్యక్తులు కళలో పాత్రలు ధరిస్తున్నట్టుగా నాకు తారసపడతారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని ప్రశ్నలు వేశారు బాబా. ఇప్పుడు గతంలో కానీ వర్తమానంలో కానీ తారసపడిన వ్యక్తులంటే నాకు ఒక అర్థమైంది, ఓకే. కానీ అసలు ఇప్పటి వరకు నాకు ఏమాత్రము తారసపడని వ్యక్తులు, కేవలం భవిష్యత్తులో మాత్రమే నాకు తారసపడే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎలా వచ్చేసారు నా కళ్ళకి అని 4 రకాలుగా ప్రశ్నలు వేశారు బాబా.
దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, ఈ కళకు సృష్టికర్త నేనే కాబట్టి అవి గతంలో వచ్చినా, వర్తమానంలో వచ్చినా, భవిష్యత్తులో వచ్చినా కూడా అవన్నీ అప్రయత్నముగా నేనేమి నా యొక్క ప్రమేయం లేకుండానే అవన్నీ కళలోకి జొరబడతాయి. నేనే సృష్టికర్తను కాబట్టి ఈ స్వప్నావస్థకి, ఆ స్వప్నంలో కనపడేటువంటి ఆ నాటకానికి నేనే సృష్టికర్తను కాబట్టి అవన్నీ నాకు ఆటోమేటిక్‌గా అవి అభివృద్ధి చెంది అవి కనపడుతూ ఉంటాయి అని సమాధానం ఇచ్చారు బాబా. ఆ ఫస్ట్ పేరాలో. ఆ తర్వాత నుంచి బాబా ఏం చెప్తున్నారంటే, ఈ కళ యొక్క మోడస్ ఆపరాండి, ఈ కళ కనపడి ఇది రూపుదాల్చేటువంటి తీరుని వర్ణిస్తున్నారు బాబా. ఇతను స్విచ్ నొక్కాడు, ప్రొజెక్టర్ ఆన్ అయింది, కళ మొదలైంది. అంటే ఇతను సృష్టికర్తగా ఉండగానే. అప్పుడేమవుతాయి? అతనిలో నిద్రాణమై దాగి ఉన్నటువంటి గత సంస్కారములు అవి తెర మీద కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ నిజానికి గతానికి చెందినవే. కానీ ఆ తెర మీద ఎలా కనపడతాయంటే, ఇప్పుడిప్పుడే అవి పుట్టినట్టు, అంతా కూడా వర్తమానానికే చెందినట్టు అవి కనపడుతూ ఉంటాయి. అబ్బా! ఎంత గొప్పగా ఉంది ఈ కళ. బెస్ట్ ఇప్పుడే పుట్టింది అని ఇతను అందులో మునిగిపోయి దానిని వర్తమానముగానే అనుభూతి చెందడం మొదలుపెడతాడు ఇతను. చూసారా? నిజానికి ఇది గతము యొక్క కొనసాగింపు మాత్రమే. గత సంస్కారముల యొక్క కొనసాగింపే. కానీ ఇదంతా వర్తమానము. ఇప్పుడే ఇది అంతా జరుగుతోంది అనేటువంటి అనుభూతిలో మునిగిపోయి ఇతను ఆ కళను అనుభవిస్తాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. జీవం సార్. ఏమన్నా డౌట్లు ఉన్నాయండి దీని మీద? జయబాబు గారు, ఇప్పుడు డార్మెంట్ ఇంప్రెషన్స్ లోనే అన్నీ ఉన్నాయండి. గతంలో తారసపడిన వ్యక్తులు, సంఘటనలు అన్నీ కూడా డార్మెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు అయ్యేటట్టుగా మనం కంక్లూజన్ రావచ్చండి. అది ఒకసారి మళ్ళీ ఆఖరిది ఏంటి సార్ క్వశ్చన్? బాబు గారు. డార్మెంట్ ఇంప్రెషన్స్ డార్మెంట్ గా ఉంటాయండి మనకి. అవునండి. అవి కొన్ని పైకి వస్తుంటాయి, కొన్ని కిందే ఉండిపోతుంటాయి, కింద లోపల పొరల్లో ఉండిపోతుంటాయి. అవునండి. అవును. అప్పుడు ఎప్పుడో పూర్వజన్మల్లో తారసపడినటువంటి వ్యక్తులు, సంఘటనలనే అవి డార్మెంట్ గా ఉండిపోయి ఇప్పుడు ఏమన్నా ఫ్యూచర్ గా, ఇప్పుడు ప్రెజెంట్ గాను ఫ్యూచర్ గాను అవి బయటకు రివీల్ వస్తున్నట్టుగా మనం ఏమైనా అనుకోవడానికి ఆస్కారం ఉందా అంటున్నాను. అంతే అండి. బ్యాక్గ్రౌండ్ అంతా ఇంప్రెషన్స్ ఏనండి. అదే ఈ పేరాలో బాబా చెప్తున్న దాని ప్రకారం అంతే. అంతే. ఓకే. ఈ పేరాస్కోప్ వర్క్ అంటే నేను ఊహించుకున్నదండి నేషనల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. జస్ట్ చిన్నప్పుడు నా క్లాస్లో నా క్లాస్మేట్స్ అంతా సడన్గా కల్లో వచ్చారు. నేను అక్కడికే వెళ్ళిపోతాను కదా. పాస్టే నా కల్లో ప్రజెంట్ అవుతుంది. అదే వయసులో ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాను, ఏదో అల్లరి చేస్తూ ఉంటాం. అలాగే అంత ఈ స్కోప్ అండి ఈ పేరా వరకు ఆయన అంటే చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, గతమే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతున్నప్పటికీ అదంతా ఇప్పుడే జరుగుతోంది, ఇప్పటికే సంబంధించినది అనే అనుభూతి మాత్రం ఇతను పొందుతాడండి. అదే ప్రెసెంట్ లో పాస్ట్ ప్రెసెంట్ అవుతుంది ఒకసారి. అది ఆ పాస్ట్ అంతా ప్రెజెంట్ అయిపోద్ది. అది ఇక్కడ ఇంపార్టెంట్ బాబా చెప్తున్న పాయింట్ అండి. మనకు ఇప్పుడు కొత్తగా కట్ అవుతుంది వాయిస్ కట్ అవుతుంది. కొత్తగా అనిపిస్తుంటున్నాను మనకి ప్రెజెంట్ లో. అదే అంటే వర్తమానానికి సంబంధించింది ఇదంతా, పాస్ట్ యొక్క కొనసాగింపు కాదు అనేటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాడు. ఓకే ఓకే. జై బాబా. జై బాబా సార్. ఇంకేమన్నా మళ్ళీ అడగండి కృష్ణ, గోపికృష్ణ. ఫ్యూచర్ కి సంబంధం ఏం లేదు కదా అంటున్నాను నేను. ఈ పేరాలో ఫ్యూచర్ గురించి ఇంకా మాట్లాడలేదండి, మాట్లాడతారు బాబా తర్వాత. ఓకే ఓకే రైట్. అంతే. అంటే ఇక్కడ వరకు లాజికల్ గా మనం కెన్ కనెక్ట్ అండి. అంటే ఇట్స్ పాసిబుల్, మనకు అనుభవం కదా అండి. ఓకే అయితే ముందుకు వెళ్దామండి. మా చదువుతారా? ఇది ఇంకో పేరా ఉంది.
చదువుతాను సార్. ఒక్క నిమిషం చెక్ చేసుకోండి. ఇది కూడా చదివేయండి అమ్మా. Okay. In this manner, although all the time remaining in the present, the man inadvertently and unknowingly continues to preserve his past, maintaining it to be his present. ఇలాగనమాట ఈ రీతిలోనే జరుగుతూ ఉండి ఆల్ ద టైం అనమాట అన్నిసార్లు కూడా అతను వర్తమానంలోనే ఉన్నప్పటికీ కూడా అతను ఈ అతని యొక్క గతాన్ని అప్రయత్నపూర్వకంగాను తెలియకుండా కూడా అతను ఏమవుతాడంటే ఈ గతాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఎలాగా? ఈ వర్తమానంగానే మెయింటైన్ చేస్తాడనమాట. ఇప్పుడు ఆ కళలో ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు ఎప్పుడో చిన్ననాటి కళ వచ్చింది అనుకోండి, ఆ కళలో ఏదో నేను చిన్నప్పుడు సరే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కలిసి అనుకోండి, అప్పుడు నేను ఎంత వయసు ఉన్నానో ఆ వయసు వాళ్ళలాగే నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడే జరుగుతుంది అనమాట, ఫ్రెష్గా కళ జరుగుతున్నట్లుగా అనుభూతి చెందుతూ ఉంటాను. బట్ వన్ మ్యాన్ కంటిన్యూస్ టు ప్రిజర్వ్ హిస్ పాస్ట్, హీ బీయింగ్ అట్ ద సేమ్ టైమ్ ద క్రియేటర్ ఆల్సో concurrently becomes the preserver of his own creation through his spontaneous associations with the objects in the drama of his dream state. అంటే కానీ ఇక్కడ ఏమవుతుంది, బట్ వన్ మ్యాన్ కంటిన్యూస్ టు ప్రిజర్వ్ హిస్ పాస్ట్, ఇలాగే గతాన్ని కానీ ఆ వ్యక్తి ఇలాగా దాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ ప్రిజర్వ్ చేసుకున్నాడు అనుకోండి, అది ప్రిజర్వ్ హిస్ పాస్ట్, హీ ఎవడు, ఈ మనిషి ఎవడు, ఈ డ్రామాని సృష్టించినవాడు అనమాట. ఈ కళను సృష్టించుకున్నవాడే కదా. అతను ఏం చేస్తాడు, ఆల్సో కన్కరెంట్లీ బికమ్స్ ద ప్రిజర్వర్ ఆఫ్ హిజ్ ఓన్ క్రియేషన్. సృష్టించుకుంటాడు, మళ్ళీ దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాడు కూడా, దాన్ని జాగ్రత్త పరుచుకుంటాడు కూడాను త్రూ హిస్ స్పాంటేనియస్ అసోసియేషన్స్. అది ఎలా జరుగుతుంది, ఎలా ప్రిజర్వ్ చేసుకుంటున్నాడు, దాన్ని సంరక్షించుకుంటున్నాడు త్రూ హిస్ స్పాంటేనియస్ అసోసియేషన్స్ with the objects in his drama of his dream state. అంటే ఈ డ్రీమ్ స్టేట్ లో ఎవరినైతే పాత్రల్ని ఎవరినైతే చూస్తున్నాడో, ఏ వస్తువులనైతే చూస్తున్నాడో వాటిని స్పాంటేనియస్ గా వాటితో అసోసియేషన్ క్రియేట్ చేసుకుంటాడు అనమాట. అదేం పెద్ద దానికోసం అని పెద్ద రిహర్సల్స్ అవన్నీ ఏం జరగవు అనమాట. స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు అది అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట అండి. మామూలుగా మనం డ్రామా వేస్తే దానికి బోల్డంత రిహర్సల్స్ ఉండాలి. ఇక్కడ స్పాంటేనియస్ గా అంటే సహజంగానే అది జరిగిపోతూ ఉంటారు అనమాట. ఆ ఆబ్జెక్ట్స్ తోనూ తన కళలో ఎవరైతే ఆబ్జెక్ట్స్ వచ్చారో వాళ్ళతో అసోసియేషన్ అలా జరిగిపోతూ ఉంటుంది. దీస్ వెరీ అసోసియేషన్స్ దో inadvertently established maintain the continuity of the drama and endow the creator with the role of the preserver as well. ఈ అసోసియేషన్స్ ఏం జరుగుతున్నాయి అంటే ఈ సాంగత్యాలు ఎవరెవరు ఈ ఆబ్జెక్ట్స్ తోనూ వాటితో అసోసియేషన్స్ అవి ప్రయత్నపూర్వకంగా జరిగినప్పటికీ కూడా ఏమవుతుంది, ఈ డ్రామా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తగానే స్టార్ట్ అయిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత అందువల్ల ఏమవుతుంది, ఈ డ్రామాని సృష్టించిన వాడే దాన్ని సంరక్షించేవాడు కూడా అయిపోతాడనమాట. సృష్టించడము తన పని, దాన్ని సంరక్షించుకోవడం కూడా ఆటోమేటిక్గా అతనికే పడిపోతుంది, అతనే చేస్తూ ఉంటాడు అన్నట్టుగా నాకు అర్థమైంది. జయబాబా ఆ పాత్రను కూడా అతనే పోషిస్తాడు, సృష్టికర్త పాత్ర, మళ్ళీ దాన్ని సంరక్షించే పాత్ర కూడా అతనే వహిస్తాడు అని నాకు అర్థమైందండి. సంరక్షణ అంటే ఏ విధంగా అమ్మా? ఏంటమ్మా సంరక్షణ అంటే ఏ విధంగా అని? అంటే ఇప్పుడు దాన్ని క్రియేట్ చేసాము, పోషించడం పోషకుడు. అంటే అతను ఏ విధంగా పోషిస్తుంటాడు? జస్ట్ అంటే ఫీల్ అవుతుంటాడు అంతేనా? అంతే, ఫీలింగే ఇదంతాను. ఓకే. అంటే కొట్టుపడేసి దాన్ని అక్కడికక్కడ ఏమి వదిలేడు కదా. ఆ కళ జరుగుతున్న సేపు నువ్వేమి దాన్ని కట్ ఆఫ్ చేయవు కదా, చూస్తూ ఉంటావు, ఎంతో హ్యాపీగాను దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటావు కదా. నాకు అలా అర్థమైంది. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి వేరే? అంటే ఇక్కడ ప్రిజర్వర్కి కనెక్ట్ చేశారండి. అంతకుముందు క్రియేటర్ అనేటప్పటికీ
ఆ పాత్రలన్నీ పాస్ట్లో ఇందులో వస్తాయి, ప్రజెంట్లో జరుగుతున్నట్టు. కానీ ప్రిజర్వర్ అనేటప్పుడు దాని చుట్టూ ఒక స్టోరీ, మళ్ళీ దానికి తగ్గట్టుగా కంటిన్యూషన్ పాత్రలు అయ్యే ఉండొచ్చు పాస్ట్ అనుభవాన్ని బట్టి అవిని. కానీ దాని అలా అనిపించింది నాకు. హి హాస్ టు మెయింటైన్ దట్ కంటిన్యూటీ కదా డ్రామా. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టమ్మా, నా చిన్నప్పుడు చిన్నప్పుడు వచ్చారు, కానీ ఎగ్జాక్ట్లీ అప్పుడు జరిగిన సంఘటనలు రావాలని లేదు. ఐ క్రియేట్ సమ్ న్యూ స్టోరీ విత్ ద సేమ్ అనుభవాలు ఆ క్యారెక్టర్స్తో. ఎగ్జాక్ట్లీ అయ్యి ఉండకపోవచ్చు, కానీ నేను ప్రెజెంట్లో ఆ క్యారెక్టర్స్ ద్వారా ఐ మే స్క్రిప్ట్ మై ఓన్ అగైన్, అంటే సస్టైన్ అవ్వడానికి డ్రీమ్. అలా అనిపించింది నాకు. మరి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోదు రాజుగారు. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు నేను ఉదయం లేచాను, నేను సృష్టికర్త పాత్రను పోషిస్తాను లేవగానే కదా. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు ఇవన్నీ తయారు చేసుకుంటాను నేను. సో అప్పుడు నేను సృష్టికర్త పాత్రను పోషించాను కదా. అది ఒక్కసారి సృష్టించుకున్నాను, అయిపోయింది. కానీ దాన్ని రోజంతా పోషిస్తాను మళ్ళీ నేను. ప్రిజర్వర్ అంటే పోషించడం. సో నాకు టిఫిన్ తింటాను, నా భార్యకు భోజనం పెడతాను, ఇదంతా రోజంతా పాత్రలు వచ్చిన వాళ్ళకి ఎక్కడికక్కడ మర్యాదలు ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను కదా. సో మళ్ళీ రాత్రి నేను పడుకునే వరకు కూడా నేను ఇదంతా పోషించవలసిందే దీన్ని, ఈ పాత్రల్ని. ఓకే, అది అందుకే పాత్ర కూడా అన్నారు, అందులో పాత్ర అవడం వల్ల. ఎందుకంటే నేనే కదా సృష్టికర్త. సో ఒక పాత్రతో సరిపెట్టలేదు నేను సృష్టించిన కారణంగా పోషకుడు కూడా కావాల్సి వచ్చింది కదా. సో ఈ పాత్రలన్నీ పోషించుకుంటూ ఉంటాను నేను. అది రెండో పాత్ర పోషించే అనమాట. అంటే సృష్టించిన కారణంగా పోషకుడు అయ్యేటువంటి బాధ్యతను కూడా నేనే పోషించాల్సి వచ్చింది అని ఆ బాబా ఈ పేరాలో చెప్తున్నారండి ముఖ్యంగా. అది ఒకసారి సమాప్తి చేసేస్తాను రాజుగారు. సో ఈ విధంగా నిజానికి తనకు తెలియకుండానే, అనుకోకుండానే ఈ భవిష్యత్తు యొక్క సంస్కారాలను వర్తమానంలో కళలుగా, ఆ పాత్రలుగా నేను సృష్టించుకున్నాను కదండి. సో ఇలాగే భవిష్యత్తును గతముగా దాన్ని మెయింటైన్ చేస్తూ, ఆ గతములోని సంస్కారములు ఏర్పడినటువంటి ఆ కారణంగా ఆ పాత్రలనే వర్తమానంలో వాటిని నటింపచేస్తూ ఈ డ్రీమ్ అనేటువంటి డ్రామాని నడుపుతూ ఉన్నాను నేను సృష్టికర్తను కాబట్టి కదా. సో ఈ సహచర్యాలే ఇవి నాకు తెలియకుండా, అనుకోకుండా జరిగినప్పటికీ కూడా ఇవన్నీ ఈ పాత్రలను పోషించేటువంటి బాధ్యత కూడా నేనే దాల్చుతాను, ఆ బాధ్యత నెరవేరుస్తాను అని చెప్తున్నారు బాబా అక్కడ. అంటే క్రియేటర్ అనేటువంటి పాత్ర వన్ టైం, కానీ దాన్ని లాంగ్ రన్లో పోషించేటువంటి పాత్ర కూడా క్రియేటరే ఆ బాధ్యతని తీసుకుంటాడు. అది సో సృష్టికర్త, పోషకుడు రెండు పాత్రలు కూడా పోషించాడు. అది ఈ పేరాలో బాబా చెప్పారు. జై బాబా. జై బాబా. అంటే ఇదంతా మళ్ళీ బాబా మన నిజ జీవితానికి అన్వయిస్తారనమాట, అంతే కదా సార్. ఇది డ్రీమ్ ఎగ్జాంపుల్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది లోతుగా. అంటే మన భవిష్యత్తు మనమే నిర్మించుకుంటాం అన్నదానికి. ఓకే సార్, చాలా ఇంట్రెస్టింగ్ అనండి టాపిక్. మిగిలిన వాళ్ళు ఏమన్నా సందేహాలు ఉన్నాయమ్మా ఎవరికన్నా? ఓకే, ఒక నిమిషం అండి. అంటే సార్ నెక్స్ట్ కళ్యాణ్ అనుకుంటా ఉన్నారా? కళ్యాణ్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా పద్మని గారు. చదవండి కళ్యాణ్. జై బాబా. జై బాబా. జై బాబా. అయితే ఇదే టాపిక్ ని కొనసాగిస్తున్నారండి ఇక్కడ బాబా. అయితే ఇక్కడ కొంచెం ఫ్యూచర్ గురించి కూడా, ఫ్యూచర్ ఏ రకంగా దీంతో లింక్ అయి ఉంది, అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. In every wee bit act of preservation of all that, Raju కొంచెం font తీసేరా, జూమింగ్ చేస్తారు. In every wee bit act of preservation of all that which has passed, man in his present, as the preserver of his past, inadvertently and unknowingly, also simultaneously establishes the future in his very present by the very act of preserving his past as his present, which present had remained always as the future of the past. అయితే కొంచెం కాంపౌండ్ సెంటెన్స్ అండి, మొత్తం పారాగ్రాఫ్ అంతా కూడా ఒకటే సెంటెన్స్. అయితే దీన్ని బ్రేక్ చేసి చదువుకున్నాం. In every wee bit act of preservation of all of that which has passed, man in his present as the preserver of his past, inadvertently and unknowingly also simultaneously establishes the future. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ఈ ప్రిజర్వేషన్ అనే యాక్ట్ ఏదైతే అనుకుంటున్నాం, అంటే ఒక వస్తువు గాని ఒక వ్యక్తిని గాని అంతా క్రియేటర్ ఒక వ్యక్తే. అంటే నేను నా నుంచి ఊహించుకున్నవే, నేను సృష్టించుకున్నవే జరుగుతూ ఉన్నాయి. అది పాస్ట్ లో అయినా, ఈ ప్రెసెంట్ లో వర్తమానంలో అయినా, అది ఫ్యూచర్ లో అయినా సరే. యాక్ట్ ఆఫ్ ప్రిజర్వేషన్ అనేసరికి ఏదైతే ఒక వస్తువుని కానీ వ్యక్తిని కానీ అనుకున్నానో దాని కల్పన, తర్వాత అది ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏ రంగులో ఉంటుందో, దాని అపీరెన్స్ ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, ఇదంతా కూడా నా ఊహే కదా. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి దాన్నే మనం పోషణ కింద అనుకోవచ్చు. ఇందాక గోపికృష్ణ గారు అడిగిన ప్రశ్నకి ప్రిజర్వింగ్ అంటే ఏంటి అంటే, ఒక వస్తువు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది, వస్తువు గాని వ్యక్తి గాని, సో దాన్ని అట్రిబ్యూట్స్ పెంచి దాన్ని ఇలా ఉండాలి, అది ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈ పరిస్థితిలో ఉండాలి, ఇలా ఇంటరాక్ట్ అవ్వాలి అని కంటిన్యూ చేస్తున్నాను. అదే దాన్ని ప్రిజర్వేషన్ అంటున్నారని నాకు అర్థమైందండి ఇక్కడ. కానీ ఇదంతా కూడా ఈ జరిగిపోయిన విషయాల గురించి అనుకుంటున్నాను నేను, రైట్? కళలో గురించి చెప్తున్నారు కాబట్టి. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మ్యాన్ ఇన్ హిస్ ప్రెసెంట్. ఆ వ్యక్తికి కళ ఇప్పుడు వస్తుంది, కానీ జరిగిన వస్తువులు, జరిగిన విషయాలన్నీ కూడా గతంలో జరిగిన విషయాలు. సో దాన్ని ఇప్పుడే జరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు అనేది మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ విషయం చెప్తున్నారండి ఫస్ట్ 2 parts ఆఫ్ ద సెంటెన్స్ లో. as the preserver, the man in his present, but as the preserver of the past. అంటే మనిషి, ఆ వ్యక్తి అయితే ఈ ప్రెసెంట్ లోనే ఉన్నాడు, కానీ ఆ గతంలో జరిగిన విషయాల్ని వాటి విషయాల్ని వాడిని పోషిస్తూ ఇప్పుడు ప్రెసెంట్ లోకి తీసుకొచ్చాడు. అది ఎలా జరుగుతుంది ఆ వ్యక్తికి అంటే, ఇన్అడ్వర్టెంట్లీ అండ్ అన్నోయింగ్లీ. ఇది ముందు కూడా వాడని, తనకి తెలియకుండా అండ్ అన్నోయింగ్లీ, తెలియకుండా జరిగిపోతుంది. అది తను ఇష్టం ఉన్నా లేకపోయినా అది జరిగిపోతుంది అంతే, అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అన్నారు. ఆల్సో అదే, అంటే కళకు అనేటువంటి వాడి యొక్క చాయిస్ ఏం లేదు అందులో. కరెక్ట్. అంటే ఆయన కంట్రోల్ ఏం లేదు, అది జరిగిపోతుంది అంతే ఆటోమేటిక్ గా. Also simultaneously establishes the future in his every present by the very act of preserving his past. అంటే ఇది దేంతో సైమల్టేనియస్లీ గా జరిగేటప్పుడు ఫ్యూచర్ తో కూడా, ఈ వర్తమానానికి, ఫ్యూచర్ కి, భవిష్యత్ కి, రెండింటికి మధ్యలో ఒక లింక్ అనేది ఏర్పరచుకుంటున్నాడు. ఏ రకంగా అంటే, బై ద వెరీ యాక్ట్ ఆఫ్ ప్రిజర్వింగ్ హిస్ పాస్ట్ యాజ్ హిస్ ప్రెసెంట్. అది ఏ రకంగా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ పాస్ట్ జరిగేది ప్రెసెంట్ లోకి తీసుకొస్తున్నాడు కదా. అంటే ఏంటి? పాస్ట్ వ్యూ పాయింట్, పాస్ట్ వైపు నుంచి ఆలోచిస్తే, ఇప్పుడు మనం ఒక టైం లైన్ చార్ట్ తీసుకున్నాం, మధ్యలో ప్రెసెంట్ అనుకుందాం, దానికి లెఫ్ట్ సైడ్ పాస్ట్, రైట్ సైడ్ ఫ్యూచర్ కదండి. అయితే పాస్ట్ ని పాయింట్ కింద తీసుకున్నట్టయితే ఆ ప్రెసెంట్ అనేది ఫ్యూచర్ లాగే ఉంటుంది, ఎందుకంటే దానికి రైట్ సైడ్ ఉంది కదా, దాని తర్వాత వచ్చేది. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారండి. బై ద వెరీ యాక్ట్ ఆఫ్ ప్రిజర్వింగ్ హిస్ పాస్ట్ యాజ్ హిస్ ప్రెసెంట్, విచ్ present has remained always as the future of the past.
కొంచెం అంటే వర్డ్స్ ఆ రకంగా వాడారని, కాకపోతే నాకు అర్థమైన విషయం ఇదే అండి. నెక్స్ట్ లైన్ కూడా చదివేస్తే క్లారిటీ వచ్చేస్తుంది నాకు కళ్యాణ్. నెక్స్ట్ పారాలో ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చాలా బాగా చేస్తానండి. చెప్తాను. Take for example a man who find himself living in the present of today. ఒక ఉదాహరణ, ఈ ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి అతను ఈ వర్తమానంలో జీవిస్తూ ఉన్నాడు. అండ్ హూ లుక్స్ అపాన్ yesterday as all of his past and tomorrow as all of his future. వ్యక్తి వర్తమానంలో ఉన్నాడు, అది ఈ రోజు, అది నిన్న అనేది పాస్ట్, రేపు అనేది ఫ్యూచర్. ఏమండి, ఇది సింపుల్ గానే ఉంది. Now, as soon as this man asserts that he is living in the present of today, he inadvertently and unknowingly has preserved the past of yesterday. అయితే ఎప్పుడైతే ఓ వ్యక్తి నేను ఈ ప్రెసెంట్ లో ఉంటున్నాను, నేను ప్రస్తుతంలో ఉన్నాను అని ధృవీకరిస్తున్నాడు, అలా ధృవీకరించడంలోనే ఒక వేరే విషయం జరుగుతుంది అంటున్నారు. ఏమంటున్నారు అక్కడ? అతను తెలియకుండానే, అప్రయత్నంగానే, ఆటోమేటిక్ గానే he has preserved that past, unknowingly has preserved the past of yesterday, not only as the present of today, also as the future of tomorrow. కదండి. సో ఏమంటున్నారు ఇక్కడ? ఎప్పుడైతే అలా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే దానికన్నా ముందు నిన్న జరిగిపోయింది అనేది నేను ఆటోమేటిక్ గా అంటున్నాను. ఈ రోజు అని రిఫర్ చేస్తుంటే ఆటోమేటిక్ గా జరిగిపోయిన ఈ రోజు ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఒకసారి నిన్నటికి నేను రీవైండ్ చేసుకుని 24 hours క్లాక్ రీవైండ్ చేసుకుని నిన్నలోకి వెళ్ళాను అనుకోండి, అది జరిగిపోయిందని చెప్తున్నాను. నేను ఈ రోజు అని రిఫర్ చేస్తున్నాను అంటే అది ఇంప్లిసిట్ గానే జరిగిపోతుంది ఆటోమేటిక్ గా. నేను పెద్ద దాని గురించి ఆలోచించి చెప్పే విషయం, క్యాల్కులేట్ చేసి చెప్పే విషయం ఏం లేదు. ఇమీడియట్ గా అది ఇంప్లిసిట్. Past of yesterday, not only as the present of today, but also as the future of tomorrow. అది నిన్న అనేది ఈ రోజుకి పాస్ట్, ఆల్సో యాజ్ ఫ్యూచర్ ఆఫ్ టుమారో. అంటే ఎలా, ఎప్పుడు అంటే ఈ పార్ట్ కొంచెం ట్రికీ అండి. యాజ్ ద ఫ్యూచర్ ఆఫ్ టుమారో అంటే యు ఆర్ రైట్ కళ్యాణ్, 3 టైమ్ లైన్స్ ఒకేసారి సైమల్టేనియస్ గా చెప్తున్నారు. యు ఆర్ రైట్. రైట్. నాట్ ఓన్లీ యాజ్ ద ప్రెసెంట్ ఆఫ్ టుడే బట్ ఆల్సో యాజ్ ద ఫ్యూచర్ ఆఫ్ టుమారో. ఇది ఈ పార్ట్ కొంచెం నాకు అర్థం కాలేదండి ఫుల్ గా. జస్ట్ బై మెయింటైనింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అలైవ్ టుడే ఇన్ ద ప్రెసెంట్. ఇది కొంచెం డిస్కస్ చేయొచ్చండి. పాస్ట్ తోటి మనం టుడే అని అంటున్నాం, ఓకే. ఒకవేళ పాస్ట్ లోకి వెళ్ళినట్టే నేను ప్రయత్నం చేస్తానండి, బహుశా అదే అండర్స్టాండింగ్ అందరికి ఉందో చూడొచ్చు. పాస్ట్ గురించి మాట్లాడినప్పుడు అంటే నేను ఈ రోజు నుంచి నిన్నటికి వెళ్ళాను. అయితే నిన్న అనే దాని గురించి ఆలోచించినట్టయితే ఆ ఆలోచనలోనే ఈ రోజు అనేది దానికి భవిష్యత్తు కింద మారిపోతుంది. అంతే కదండి. అంటే వెనక్కి ఇందాక మనం ఆ టైం స్కేల్ చూసుకున్నాం కదా, టుడే, యెస్టర్డే, టుమారో. సో యెస్టర్డే అనే దానికి ఈ టుడే అనేది టుమారో అవుతుంది. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అంతే కదండి. అంతేలేండి. ఫ్యూచర్ టైం లైన్స్ ఒకేసారి డిస్కస్ చేసేటప్పటికి అలా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, కానీ నువ్వు చెప్పింది బాగుంది ఎగ్జాంపుల్. సింపుల్ అమ్మా. ప్రజెంట్ని పట్టుకుంటే ఆ ప్రజెంట్ని పట్టుకుంటూ వెళ్ళిపోతే పాస్ట్ ఫ్యూచర్ కూడా దానిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 1/1/2025లో ఒకడు పుట్టాడు కదా, ఆడు 5/1/2025కి ఈవేళ బతికే ఉన్నానంటే అర్థం ఏంటి? వాడు పాస్ట్ చూసుకున్నాడు, ఫ్యూచర్ చూసుకున్నాడు, ప్రజెంట్ చూసుకున్నాడు, 3 మెయింటైన్ అయినాడు కదా. వాడు 1/1/25 నాడు పుట్టాడు అంటే క్రియేట్ అయ్యాడు వాడు కదా. ఎప్పుడు చూసినా ఈ ప్రజెంట్లో నేను బతుకున్నానంటే అర్థం ఏంటి? వాడు పాస్ట్ దాటుకుంటూ వచ్చాడు, ఫ్యూచర్ని దాటుకుంటూ వచ్చాడు కదా. అదే లాజిక్ అక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఒక డేట్ అనేది చెప్పేస్తున్నామో ఆటోమేటిక్ గా ఇంప్లిసిట్ గా పాస్ట్ ఫ్యూచర్ కూడా చెప్పేస్తుంది కదా. దాని తర్వాత డేట్ ఫ్యూచర్ అని, దాని ముందు డేట్ పాస్ట్ అని.
సో అది ప్రెజెంట్లో నేను ఎలా తెలియకుండానే జరిగిపోతుంది ఆ క్రియ. ప్రెజెంట్లో నేను ఎలా ఇవ్వంటే పాస్ట్ మెయింటైన్ చేశాను, ఫ్యూచర్ మెయింటైన్ చేశాను, ప్రెజెంట్ మెయింటైన్ చేశానని అర్థమా. రైట్ లాజిక్ అది. అవునండి. అంటే ఫ్యూచర్ ఎలా మెయింటైన్ చేసినట్టు సార్? ఇప్పుడు ఉదాహరణకి సార్ సింపుల్, నేను సమ్మప్ చేసుకుంటూ చెప్పేస్తాననే నా ఒకసారి రాజుగారు. అలాగే సార్. ఇక్కడ ఏంటంటే బాబా చెప్తున్నది, ఈ సృష్టికి కళకి సృష్టికర్తగా నేను అనుకోకుండానే, నాకు ఏమాత్రమో చాయిస్ లేకుండానే, నా ప్రమేయం లేకుండానే ఈ పాత్రలు సృష్టించుకున్నాను. ఏంటి? గతంలోనే సంస్కారములతో నాకున్న అనుబంధము కారణంగా. అదే సో సృష్టించేశాను నేను. సో క్రియేటర్ పాత్రను పోషించేశాను. సో ఆ మెటర్నిటీ హాస్పిటల్లో డెలివరీ అయిపోగానే సరిపోదు ఆ పాత్రకి. దాని మళ్ళీ జ్వరం వస్తే దానికి మెయింటెనెన్స్కి డాక్టర్ ఉండాలి కదా. వీడి తిరిగి పెద్దవాడైతే వీడికి స్కూల్ ఉండాలి. రేపు పొద్దున్న వీడికి పొట్ట పోషించుకోవడానికి వీడికి ఒక ఉద్యోగం ఉండాలి. వీడు ఒకవేళ చనిపోతే కనుక వీడికి మళ్ళీ డిస్పోజ్ చేయడానికి ఇంకొకటి ఉండాలి కదా. ఇవన్నీ కూడా భవిష్యత్తు. ఇప్పుడు నేను ఈవేళ సృష్టించాను, రేపు భవిష్యత్తు అవుతుంది. రేపటికి నిన్న నాకు గతం అవుతుంది. జరిగిపోయింది కదా అది. దాన్ని పోషించేశాను నేను. మళ్ళీ రేపు సంగతి రేపేం అవసరం అవుతుందో నేను ప్రొవిజన్ క్రియేట్ చేయాలి దానికి. సో అది భవిష్యత్తు అవుతుంది. సో గతము, వర్తమానము, భవిష్యత్తు, ఈ మూడు అంటే టైం స్కేల్ని బట్టి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. ఈ మూడు పోషించాల్సిన బాధ్యతలు. సో సృష్టికర్తే పోషకుడు అవుతాడు. ఇప్పటిదాకా మనకి చెప్పింది అది. వాడు ఏం చేస్తూ ఉంటాడు? గతాన్ని పోషించుకుంటూ ఉంటాడు, భవిష్యత్తుని పోషించుకుంటూ ఉంటాడు, వర్తమానాన్ని పోషించుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా ఏమన్నారు? ఈ క్షణంలో వాడు బతుకున్నాడు అంటే గతాన్ని పోషించాడు, వర్తమానాన్ని పోషించాడు, భవిష్యత్తును కూడా పోషించాడు. అప్పుడే ఈ క్షణంలో వాడు బతికి ఉండగలడు. అది ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఈరోజు బతికిన వాడికి నిన్నటి రోజు గతం అవుతుంది, రేపటి రోజు భవిష్యత్తు అవుతుంది. అంచేత పోషకుడు అనేటువంటి వాడు ఈ క్రియేట్ చేసేటువంటి పాత్రను మాత్రమే కాకుండా గతాన్ని, భవిష్యత్తుని కూడా అతను ఫోర్సీ చేసి దానికి ఏర్పాటు చేయగలిగి ఉండాలి. అది క్లుప్తంగా దీని సమ్మరీ నాకు అర్థమైంది ఇది సార్. అయితే వీబిట్ అన్నారు అంటే చిన్న పాత్రలాగా అనిపించవచ్చు కాక మనకి, ఇది చాలా చిన్న పాత్ర అనిపించవచ్చు. కానీ అతను ఇన్ని రకాలైనటువంటి బాధ్యతలు పోషిస్తూ ఉన్నాడు. వర్తమానంలో ఉన్నాడు అంటే గతాన్ని పోషించాడు, భవిష్యత్తును పోషించాలి. యూ కెన్ డిస్కస్ సార్ నా. రాజుగారు నన్ను మ్యూట్ చేయరా అండి? నాకు మ్యూట్ అవ్వట్లేదు. మ్యూట్ చేయరా అండి? ఓకే. అంటే ఇంకా ఏం లేదంటే కదా సార్. ఇప్పుడు అంటే పాస్ట్ లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్ లేదు, జస్ట్ మ్యూట్ అవ్వట్లేదు. లేదు అనుకోవద్దండి, ఉన్నాయి. అంటే ఉన్నాయి కానీ అందులో అన్ని ఉన్నాయి. మనం టైం స్కేల్ మాట్లాడుతున్నాం కాబట్టి ఉన్నాయి, అవన్నీ ప్రెజెంట్లో ఉన్నాయి. ఇంకా బాబా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తారండి దీన్ని. ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంకా దీన్ని డిస్కస్ చేస్తారు. అంటే సార్ ఈ లాస్ట్ స్టేట్మెంట్ క్రిటికల్ అనిపిస్తుంది. అంటే నువ్వు ప్రెజెంట్ మెయింటైన్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా ప్రెజెంట్ అంటే కూడా కరెక్ట్గా ఇదని ఉండదు కదండి. ఇప్పుడు నేను ప్రెజెంట్లో ఉన్నాను అంటే ఈ రోజు అని కాదు కదా, ఈ మూమెంట్. ప్రెజెంట్ అంటే ఈ మూమెంట్ అండి. 5:38 ఆ మూమెంట్ లో కూడా నేను క్రియేట్ చేస్తాను ఉంటాను. యాక్చువల్ గా ఫ్యూచర్ కి ప్రెజెంట్ కి పెద్ద తేడా లేదు. యాక్చువల్ గా ఐఎమ్ క్రియేటింగ్ కంటిన్యూస్లీ. అంటే చాలా చాలా ఎక్కువగా ఇంకా డిస్కస్ చేశారు సార్ దీని గురించి. ఇంకా ముందుకు వెళ్ళి కూడా డెప్త్ పెరుగుద్ది అనమాట మనకి. అర్థం చేసుకోవాల్సింటే ఐఎమ్ అలైవ్ టుడే అంటే నేను పాస్ట్ ని మెయింటైన్ చేశాను, వర్తమానాన్ని మెయింటైన్ చేస్తున్నాను, భవిష్యత్తును కూడా మెయింటైన్ చేస్తున్నాను అని అర్థం. అదంతా మనం ప్రిజర్వర్ రోల్ అనుకుంటే సరిపోతుంది. అది ఇట్స్ ఆటోమేటిక్లీ హ్యాపెన్స్ అలాగా ఆ బాధ్యత అంతే. ఉదాహరణ అయితే గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్ ఒకటి పెట్టి చూరుకోదు కదా ఏమంటే. మెటర్నిటీ హోమ్ తర్వాత నుంచి ఏమో హాస్పిటల్స్, మధ్యలో హెల్త్ స్పాయిల్ అయితే ఏం చేయాలి కదా. మళ్ళీ ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ ఊహించుకుంటూ వెళ్ళాలి కదా ప్లానింగ్లో.
అంతే. ఇవన్నీ ప్రిజర్వర్ పాత్రలు ఇవన్నీ. ఒక కాలనీ ఏర్పాటైందంటే ఇన్ని ఉండాలి అక్కడ కదండి. పిల్లోడు మెటర్నిటీ హోమ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ వరకు, ఆఖరికి బరియల్ గ్రౌండ్ వరకు ప్లాన్ చేయాలి. మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ భవిష్యత్తులో అన్నీ కూడా ఉండాలి అండి. అన్నీ చేయకపోతే సొసైటీ కాదు అది కదా. అది చెప్తున్నాడు, క్రియేట్ చేసి వదిలినా కుదరదు. క్రియేటర్కి ఇన్ని పాత్రలు ఉంటాయి, ఎన్ని బాధ్యతలు ఉంటాయని చెప్తున్నారు. కళ్యాణ్ మీరు ఏదో చెప్తున్నారు. రాజు గారు, కనెక్టింగ్ పాయింట్ ఏమనిపించిందంటే ఇక్కడ అంటే మన అండర్స్టాండింగ్ గురించి ఇవన్నీ కూడా టైం అనే డైమెన్షన్ తీసుకొచ్చినప్పుడే కదా, టైం అనేది ఉండి అప్పుడే కదా ఇవన్నీ రిలేటివ్ గా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అనేవి. సో ఒకవేళ అది లేదనుకోండి, ప్రెసెంటే లేదనుకోండి, అంటే నేను ఆ ప్రెసెంట్ లేనప్పుడు దానికి రిలేటివ్ గా పాస్ట్ ఉంది, రిలేటివ్ గా ఫ్యూచర్ ఉంది, అది కూడా లేదు ప్రెసెంట్ అనేది లేకపోతే. సో వినబడుతుంది కదండి రాజు గారు? వినబడుతుందండి. అదే ప్రెసెంట్ లేకపోతే ఇంకా సస్టెనెన్సే లేదు కదా, పాస్ట్ కినే ఇంకా లేనే లేదు. సో ఆ పాయింట్ మనము ఫ్యూచర్ గురించి ఇక్కడ ఇబ్బంది వల్ల కొంచెం అండర్స్టాండింగ్ లో ఫ్యూచర్ గురించే కదా. ఆ ఫ్యూచర్ అనేది కూడా రిలేటివే కదా. ఐ మీన్ ఒకవేళ ప్రెసెంట్ ఉంది కాబట్టి దాని ఫ్యూచర్ ఉంది. అలాగే పాస్ట్ అనే విషయానికి టుడే ఈజ్ ఫ్యూచర్. అంతే. సో ఆ రిలేటివ్ కనెక్షన్ గుర్తుపెట్టుకుంటే కొంచెం అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. అదే ఇందాక చెప్పినట్టుగా బహుశా ముందుకెళ్లే కొద్దీ ఇంకా క్లారిటీ ఇస్తారు బాబా, చాలా క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ గారు ఏంటంటే ప్రెసెంట్ లేకపోవడం అంటే కొంచెం వాయిస్ వినబట్లేదండి గోపాలకృష్ణ గారు. ప్రెసెంట్ లేకపోవడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. నేను అనేది ఏంటంటే టైం అనేది లేదనుకోండి, మాకు డైమెన్షన్ లో టైం అనేది లేదనుకోండి, అప్పుడు ప్రెసెంట్ అనేది లేదు కదా. ఒకవేళ ప్రెసెంట్ లేకపోతే పాస్ట్, ఫ్యూచర్ కూడా లేవంటున్నాను. సో ప్రెసెంట్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఇఫ్ ఐఎమ్ అసర్టింగ్ ద ప్రెసెంట్, ఐఎమ్ ఆల్సో సేయింగ్ దెర్ ఇస్ పాస్ట్ టు ఇట్ అండ్ దెర్ ఇస్ అ ఫ్యూచర్ టు ఇట్. అది చెప్పిన పాయింట్. అది మన రిఫరెన్స్ అంటే ఇదేంటంటే ఇది ముందు పేరాల్లో ఎలా అంటే మళ్ళీ గాడ్కి కనెక్ట్ చేస్తూ మన పరంగా ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉన్నాయి. బట్ భగవంతుడు గతంలో ఉన్నాడు, ప్రెసెంట్లో ఉన్నాడు, ఫ్యూచర్లోనే ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇప్పుడు ప్రెసెంటే రన్ అవుతుంది అన్న సెన్స్లో చెప్పారు. మళ్ళీ మీరేమో ప్రెసెంట్ లేదు అన్నారని కొంచెం అంటే హైపోథెటికల్ గా చెప్తున్నారండి. నేను ఒకవేళ ప్రెసెంట్ లేదనుకుందాం అంటే టైం అయితే ప్రెసెంట్ ఉంటుంది కదా. అప్పుడు ఫైనల్ గా ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే ఈ రోజు నేను ఉన్నాను అని అంటే ఈ రోజు నిన్నటికేమో ఫ్యూచర్, అంతేనండి. ఈ రోజు నిన్నటికేమో ఫ్యూచర్, ప్రెసెంట్ నేను ఉన్నాను, ప్రెసెంట్ నే మెయింటైన్ చేస్తున్నాను. నిన్న అన్నటువంటి విషయం మాట్లాడుతున్నాను కాబట్టి పాస్ట్ కూడా ఉంది. అంటే ఒక పాస్ట్కి నేను ప్రెసెంట్లోకి వచ్చాను అని అంటే దీని ఫ్యూచర్ అంటే ఈ రోజు నిన్నటి ఫ్యూచర్ కాబట్టి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఈ మూడు కూడా సైమల్టేనియస్ గా ఎగ్జిస్ట్ అవుతున్నట్టుగా చెప్తున్నట్టేనా? అంతే అనిపిస్తుందండి. అంతేనండి. ఈ రోజు నేను ఉన్నాను అని అంటే నిన్న ఉన్నాను, ఈ రోజు ఉన్నాను. నిన్నటికి ఈ రోజు అదే ఈ రోజు నిన్నటికి ఫ్యూచర్. ఈ రోజు నేను ఎలాగో మెయింటైన్ చేస్తాను, ఈ రోజు ఉన్నాను కాబట్టి. అంటే ఇది ప్రెసెంట్, నిన్నటిది పాస్ట్. ఆ సెన్స్ లోనే కదా చెప్తున్నారు. అంతే అండి. కరెక్ట్ అండి. అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు బాబా చెప్తున్నది ఏంటంటే టైం స్కేలు ఉంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు ఈ మూడింటి యొక్క డిపెండెన్స్ గురించి చెప్తున్నారండి. ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉన్నాయి అనేటువంటి ఆ రిలేషన్షిప్ చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు పేరాలో చాలా డీటెయిల్గా చెప్పారు ఇదంతానండి. ఇంకా ముందుకెళ్దాం. ఓకే కళ్యాణ్, ఇది వీబిట్ అన్నది చదివారండి మీరు? సార్ అది నాది సార్. నెక్స్ట్ పేరా అవ్వలేదు కదమ్మా, అందుకే డౌట్ వచ్చింది. అవ్వలేదు. స్టార్ట్ అయినప్పుడు నా పార్ట్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఎవరి వీబిట్ తోనే స్టార్ట్ అయింది. అవునా? ఓకే సారీ. ఓకే చదవండి అమ్మా, మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అసలు ఏంటో. సార్ వాయిస్ ఒకవేళ బ్రేక్ అయితే నాకు చెప్పండి సార్. లేదు, మీ ప్రస్తుతం స్పష్టంగానే ఉండాలి. ఒక్క నిమిషం అండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. మీదంటారా వేరే వాళ్ళు? ఒక్క నిమిషం తీసేస్తాను.
ఇక్కడేనేమో ఓకే 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 చూసుకోండి. in Carry on. in every big act of preserving that past of yesterday while maintaining himself as living in the present of today, that man also inadvertently and unknowingly established in his present of today this today as the future of yesterday. ఇంతకు ముందే ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఈ మానవుడు ఆ వర్తమానంలోనే జీవిస్తున్నాను అని ధృవీకరించుకుంటూనే నిన్నటిదంటే పాస్ట్ కదా, ఆ పాస్ట్ ని పరిరక్షించుకోవడం చేసే ప్రతి చిన్న పనిలో కూడాను ఆ ప్రయత్నంలో చేసేటటువంటిప్పుడు అనుకోకుండానే అలాగే తెలియకుండానే అతను ఆ వర్తమానంలోనే ఆ భవిష్యత్తును కూడా స్థాపించుకుంటాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ నిన్నటికి ఈ రోజు ఏమవుతుంది, భవిష్యత్తు అవుతుంది కదా. అంటే తెలియకుండానే వర్తమానంలోనే జీవిస్తున్నాను అనుకుంటున్నప్పుడు కూడా నిన్నటికి ఈ భవిష్యత్తును కూడా స్థాపించుకుంటాడు అనేది ఇక్కడ చెప్తున్నారని నాకు అర్థమవుతుంది సార్. సార్ నెక్స్ట్ పేర చదివేనా? చదవండి. ఆల్రెడీ ఈ పేర డిస్కస్ అయిపోయింది ముందే. సో it is that although the past and the future have their own stand, yet both of these are consistently and concurrently preserved only in the present. అయితే ఇక్కడ ఈ గతము మరియు భవిష్యత్తులకి అంటే వర్తమానంలో ఉన్నప్పటికి కూడా వర్తమానం అనేది నిన్నటికి భవిష్యత్ అయింది కదా, అలాగే మొన్నటికి అది ఇంకా గతమే వర్తమానంలోకి వచ్చింది. అంటే ఈ భవిష్యత్తుకి మరి ఈ గతానికి ఈ రెండింటికి కూడా వాటికంటూ ఒక స్థానం అనేది ఉంది. అయితే ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఈ రెండు కూడా ఏమవుతుంది, ఎట్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ కన్సిస్టెంట్లీ అండ్ కాంక్రెంట్లీ ప్రిజర్వ్డ్ ఓన్ ది ప్రెజెంట్. ఆ రెండింటికి గతానికి భవిష్యత్తుకి వాటికంటే ఒక స్థానం ఉన్నప్పటికి కూడా ఈ రెండు కూడాను ఈ సమకాలంగా వర్తమానంలో మాత్రమే పరిరక్షింపబడతాయి అనేది ఇక్కడ చెప్తున్నా. ప్రిజర్వ్డ్ ఓన్లీ ప్రెజెంట్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ప్రెజెంట్ దట్ బోత్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ ఫ్యూజన్ ఎవర్ లాస్టింగ్లీ ఇన్ ద ప్రెజెంట్. అయితే ఇవి ఇక్కడ వర్తమానంలో మాత్రమే పరిరక్షింపబడతాయి అని చెప్తూ కేవలం వర్తమానం కారణంగానే ఈ గతము మరియు భవిష్యత్తులు వాటి యొక్క మెయిన్ పాయింట్ నుంచి శాశ్వతంగా ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉంటాయి. ఏది చూసినప్పుడు కూడా అది వర్తమానానికి చెందిందే అయి ఉంటుంది, కనుక్కుంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే గతము లేదు, భవిష్యత్తు లేదు, ఈ రెండింటికి కూడాను మెయిన్ పాయింట్ ఏదంటే అది ప్రెజెంట్ మాత్రమే అనేది ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నారు. సరే, ఈ రెండు డిస్కస్ చేస్తామా లేకపోతే నెక్స్ట్ పేరా చదివేనా? అది చేద్దాం ఇక్కడ కొంచెం పెద్దగా. అదే ఇక్కడ ప్రెసెంట్ ఈజ్ ద ఫ్యూజన్ పాయింట్ అని అంటే రెండు సస్టైన్ అయ్యేది లేకపోతే కలయిక పాయింట్. రెండు వర్తమానంలోనే కలుస్తాయి సార్. భవిష్యత్తు గాని గతం గాని రెండు కూడా ఎక్కడ కలుస్తాయి అంటే ఆ సంయోగ బిందు స్థానం అంటాం కదా సార్, ఫ్యూజన్ పాయింట్ అంటే ఈ రెండు కూడా వర్తమానంలోనే ఉంటాయి అనేది చెప్తున్నాను. ఓకే, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మీలో రెండు పారాగ్రాఫ్లు? ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్. సింపుల్ అండి. ముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా మామ. ఈరోజు వర్తమానం అనుకుంటే దానికి నిన్న గతం అవుతుంది, రేపు భవిష్యత్తు అవుతుంది కదా. అది సింపుల్గా చెప్తున్నారు బాబా. సో ఇలాగా గతము, వర్తమానము, భవిష్యత్తు ఈ మూడు చూసుకుంటే వర్తమానమే అది ప్రధానమైనది అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి వెనక్కెడితే గతం వస్తుంది, ముందుకెడితే భవిష్యత్తు వస్తుంది. సో గతము భవిష్యత్తు ఈ రెండు కలిసేటువంటిది ఎప్పుడు వర్తమానమే. అది ఇటర్నల్ నవ్ అని బాబా అనేకమైనటువంటి సందేశాలు ఇచ్చారు. లివ్ ఇన్ ది ఇటర్నల్ నవ్ అని చెప్పారు బాబా. అంటే గతముకు గతముగా దానికి విలువ కలిగినట్టు కనిపించవచ్చు కాక, భవిష్యత్తుకు భవిష్యత్తుగా విలువ కలిగినట్టు కనిపించవచ్చు కాక, కానీ ఆ రెండూ కూడా కలిసేది వర్తమానములోనే.
అని ఆ వర్తమానం యొక్క దాని ప్రబలమైన స్థానాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ బాబా చెప్తున్నారన్నది. అది ఆ వర్తమానమునకు ఉన్నటువంటి విలువని. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నా పేరా నుంచి అసలు మొత్తం మళ్ళీ మొట్టమొదటి టైంకి దగ్గరికి వెళ్తున్నారు. అసలు టైం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఇది చెప్పుకుంటూ వస్తున్నారు. జై బాబా. ఓకే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? అంటే మరి ఫ్యూచర్ అనేది మనం ప్లానింగ్ చేసుకోరాదా సార్? అంటే ఇప్పుడు రేపు పొద్దున మరి ఏమైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి, సపోజ్ అది ప్లానింగ్ అనేది ఉంటుంది కదా, అది ఫ్యూచర్ కదా చేస్తాం, మరి అది. తప్పకుండా చేస్తాం కదా సార్. ఇప్పుడు మరి ఇప్పుడు అంటే చూడండి, మనం ఈ రోజు పుట్టగానే టిఫిన్ నెక్స్ట్ ఏంటి, రాత్రికి టిఫిన్ ఏంటి, రేపుడు పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఏర్పాట్లు చేసేస్తాం కదా మనం. అవును. అంచేత అదే బాబా చెప్తున్నారు, ఇవన్నీ కూడా క్రియేటర్ అనేటువంటి వాడు ఈ పాత్రలన్నీ పోషించి తీరవలసిందే. హీ హ్యాస్ టు ప్రిజర్వ్ ఇట్, హీ హ్యాస్ టు డెస్ట్రాయ్ ఇట్. తర్వాత వస్తాయి ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తు అంటే తిరిగి అంటే తీసుకుంటూ వెళ్ళాలి. ఎటర్నల్ లవ్ అంటున్నారు కదా మీరు, అది దీనికి ఎలా అదే లింక్ ఆ అంటే ఎటర్నల్ ఫ్యూచర్ లవ్ దానికి? ఇంక్లూడ్స్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ అని. ఆ ఎటర్నల్ ఓకే లవ్ లోనే ఇవన్నీ ఉన్నాయని. ఓకే, దాంట్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే దానిలోనే ఓకే. ఓకే. అంటే ఒక విధంగా సార్ మీరు ప్రెజెంట్లో ఉండాలి అనేటప్పటికీ సస్టైనర్ అవ్వాలి, క్రియేటరే కాకుండా. సస్టైనర్ ఎప్పుడైతే అయ్యారో ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి, ఫ్యూచర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అంటే ఆ సస్టైనెన్స్కి యూ టు ప్లాన్ కదా, మీరు అంటే రేపు ప్రయాణం అవ్వాలి అన్నిటికీ. ఎప్పుడైతే అది ఇమాజినేషన్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది, దానికి మూవ్ అవుతుంటారు కదా. అంటే ఇమాజినేషన్లోనే కదా ఇదంతా. మనం అంతా ఇదే చేస్తున్నాం సార్. మనం ఉన్నాడనుకోండి, మనకు ఒక కొడుకు పుట్టాడు, వాడు రేపు పొద్దున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాడు ఆరోగ్యం బాగుండాలి, వాడు స్కూల్లో వేయాలి, వాడు పెద్దవాడు అవ్వాలి, వాడు ఉద్యోగం రావాలి కదా. ఫ్యూచర్ పుట్టేసింది అప్పుడే అక్కడ ప్రెజెంట్లో. అన్నీ అప్పుడే ఆ నిమిషంలోనే వచ్చేసి ఇవన్నీ ఆ ప్రిజర్వ్ అంటే మెయిన్ బేసికల్ ఆ ప్రిజర్వ్ క్వాంటిటీకి లింక్ చేస్తున్నారు అనుకుంటా సార్. ఇది ప్రిజర్వ్ ఎప్పుడైతే ప్రిజర్వర్ అవ్వాలో ఇవన్నీ ఉండాలి ఆటోమేటిక్గా, ఇవన్నీ ఆబ్వియస్ ఆటోమేటిక్గా జరుగుతుంటుంది అంతా. సో క్రియేటర్ పాత్రతోటి పాటు ప్రిజర్వర్ పాత్ర ఎప్పుడు కలిసే ఉంటుంది అని చెప్తారు. అది కూడా చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఇది కూడా చూద్దామండి. ఇక్కడ ఏమన్నా అలాగే వేరే డైమెన్షన్లో చెప్తున్నారు కనుక ఇక్కడ. అమ్మ మీదే రాధ గారి, మీదేనండి చెప్పండి. In the eternity of existence, there is no time, there is no past and no future. ఈ అస్తిత్వం యొక్క ఈ శాశ్వతత్వంలోనే అసలు కాలం అనేదే లేదు అని చెప్తున్నారు. అలాగే గతము లేదు, భవిష్యత్తు లేదు. ఓన్లీ ద ఎవర్ లాస్టింగ్ ప్రెజెంట్. అంటే ఉంది అని మనం ఏదైనా చెప్పుకుంటే అది వర్తమానం మాత్రమే. గతం లేదు, భవిష్యత్తు లేదు, అసలు కాలమే లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇన్ ఎటర్నిటీ నథింగ్ హ్యాజ్ ఎవర్ హ్యాపెన్ అండ్ నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్. అసలు గతంలో ఎప్పుడు ఏది జరగలేదు, అలాగే భవిష్యత్తులో కూడా అసలు ఏది సంభవించదు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే అసలు గతము లేదు, భవిష్యత్తు లేనప్పుడు గతంలోని కూడా ఏది సంభవించలేదు, అలా భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఏది అసలు ఫ్యూచర్ లేనప్పుడు మరి భవిష్యత్తులో ఇంక సంభవించడానికి అంటే ఏమీ ఉండదు కదా. అదే ఇక్కడ చెప్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద అన్ఎండింగ్ నౌ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అట్ ఆల్. అంటే ఏదైనా సంభవించింది అని మనం చెప్పుకున్నట్లయితే, జరుగుతుందంటే అదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఒక్క వర్తమానంలోనే జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. బికాస్ ఆల్ దట్ హ్యాస్ అపరెంట్లీ హ్యాపెండ్, ఆల్ దట్ ఈజ్ అపరెంట్లీ happening and all that will ever apparently happen in the illusory cosmic universe is all that which God has already dreamed the moment his own original infinite whim surged as who am I. So really speaking, nothing has happened and nothing will ever happen. అంటే ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ చెప్పేస్తుంది ఏంటంటే, ఇంతవరకు భవిష్యత్తులో ఏం లేదు, గతంలోని ఏమి లేదు, జరుగుతుందంతా వర్తమానంలోనే జరుగుతుంది అనేది చెప్తూ, అయితే ఇదంతా కూడా జరగడానికి జరుగుతుంది అని మనకి పైకి కనిపిస్తుంది కదా. అంటే
సంభవించిందంతా వర్తమానంలో ఈ కనిపిస్తున్నదంతా కూడా సంభవిస్తున్నది, అలాగే సంభవించబోయేది, ఇదంతా కూడా మనకి కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా ఏ రకంగా వచ్చిందంటే మొట్టమొదట ఎక్కడ నేనెవరిని అనే ప్రశ్న అనేది మనకు ఉద్భవించింది కదా. ఆ ఆదిమూల ఆ అనంత విలాసం నుంచి వచ్చినటువంటి ఆ ఉప్పొంగిన క్షణంలో భగవంతుడు ఇంతకు ముందు కలగన్నదే ఇదంతా కూడా జరిగింది, జరగబోయేది, లేకపోతే ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇదంతా కూడా మనం చెప్పుకుంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ హూయామై అనేటటువంటి ఆ ఆదిమూల ప్రశ్న నుంచి ఉద్భవించింది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో రియల్లీ స్పీకింగ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్. అంటే ఇక్కడ నిజంగా మనం చెప్పాలంటే ఏది సంభవించలేదు, అలాగే ఎప్పటికీ ఏది సంభవించదు అనేది ఇక్కడ చెప్తున్నారు. మొత్తం కూడా జరిగింది ఎక్కడ జరిగిందంటే ఆ హూయామై ప్రశ్న మొదలైనప్పుడు జరిగిందే తప్ప మధ్యలో ఇంకా గతంలోని లేకపోతే ఇంకా ఇప్పుడు ఏమన్నా సంభవించలేదు, అలాగే ఎప్పటికీ ఇంకేది సంభవించదు. ఇదంతా కూడా వర్తమానంలో జరిగిందంతా కూడా అప్పటిదే అనేది ఇక్కడ చెప్తున్నారు. నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అది మొత్తం పేరా కన్ఫ్యూజన్ ఉంది సార్. అది నాగేశ్వరరావు సార్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఒకసారి ఫుట్ నోట్ కూడా ఉన్నట్టు ఉందండి. అమ్మ మీరు ప్రిపేర్ అయ్యారా లేకపోతే చదవనా? ఇది తర్వాత చదువుదాం రాజుగారు. అది వేరే కాంటెక్స్ట్. ఓకే, అది ఒక్కసారి ఈ పేరా చెప్పేసుకుని రేపు ఫుట్ నోట్ తోటి మొదలు పెడదామండి. అలాగే సార్. జై బాబా సార్. ఒక్కసారి ముందు నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాం సార్. గాడ్ ఈజ్ నెవర్ చేంజింగ్, ఆల్ ఎల్స్ ఈజ్ ఎవర్ చేంజింగ్. ఇది బాబా యొక్క సూక్తి. భగవంతుడు ఎటువంటి మార్పునకు గురి కానటువంటి వాడు. అన్యమంతా ఎప్పుడు మారిపోతూ ఉండేదే. సో మనం భగవంతుడిని 3 స్థితుల్లో ఊహించుకున్నాం. స్టేట్ నెంబర్ 1, స్టేట్ నెంబర్ 2, స్టేట్ నెంబర్ 3. ఒకటి గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు, ఆయనలో ఎటువంటి మార్పు లేదు. అక్కడ వాచ్కి అవకాశమే లేదు, టైం లేదు, గాఢ నిద్రలో పడుకొని ఉన్నాడు. స్టేట్ నెంబర్ 3 మేలుకొని ఉన్నటువంటి భగవంతుడు, అవేక్ స్టేట్. అతడు కూడా ఏ రకమైనటువంటి కాలము సంబంధం లేనివాడు. అతను కూడా అక్కడ రిస్ట్ వాచ్లు అవసరం ఉండదు. స్టేట్ నెంబర్ 2 గాడ్ ఇన్ డ్రీమ్ స్టేట్. అదే ఈ ఇల్యూషన్ అంతా. అక్కడ వాచ్యలతోటి వ్యవహారం అంతా, గతము, భవిష్యత్తు, వర్తమానము. సో ఈ 3 స్థితుల్లోనూ ఈ 2వ స్థితిలో మాత్రమే రిస్ట్ వాచ్యలతోటి అవసరం ఉంది. అంటే టైం అనేటువంటిది వచ్చింది. కాబట్టి శాశ్వతత్వము అంటే స్టేట్ నెంబర్ 1, స్టేట్ నెంబర్ 3 ఎటర్నిటీ. దెర్ ఈజ్ నో టైం. అక్కడ అసలు కాలము అనేటువంటిది లేనే లేదు, గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నదల్లా ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతోంది, ప్రజెంట్. అది దానికి మాత్రమే విలువ ఉంది. నిజానికి అంటే స్టేట్ నెంబర్ 1లో కానీ స్టేట్ నెంబర్ 3లో కానీ ఏది ఎప్పుడు జరగలేదు, ఏది ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఉన్నది అంతే, అన్ఎండింగ్ నౌ. శాశ్వతంగా భగవంతుని అస్తిత్వము కొనసాగుతూ ఉన్నది. జరిగినట్టు కనిపించేదంతా ఆ డ్రీమ్ స్టేట్లో కనిపించేదే అప్పరెంట్ అన్నారంటే జరుగుతున్నట్టు బయటికి కనిపిస్తుంది అంతే. అప్పరెంట్ అనేది చాలా ఎక్కువగా వాడతారు బాబా గాడ్ స్పీక్స్లో. అది అంటే బయటకు జరుగుతున్నట్టు కనిపిస్తుంది, నిజానికి ఏమీ కూడా జరగదు. ఈ ఇల్యూజరీ కాస్మిక్ యూనివర్స్ యొక్క అస్తిత్వమే బయటకు ఉన్నట్టు కనిపించేదే కానీ నిజానికి లేనట్టిది. ఇదంతా కూడా ఆ ఆదిమూల లీలా విలాసము, నేను ఎవరినే భగవంతుడు ప్రశ్న వేసుకున్న కారణంగా ఉద్భవించిన కళ మాత్రమే. అంచేత నిజం మాట్లాడాలి అంటే ఏది జరగలేదు, ఏది భవిష్యత్తులో జరగదు. అది అంటే స్టేట్ నెంబర్ 1లో కానీ స్టేట్ నెంబర్ 3లో కానీ ఎప్పుడూ ఏదీ జరగదు. ఈ భగవంతుని స్వప్నావస్థలో మాత్రమే ఈ హడావుడంతా కనపడుతుంది అని చెప్పారు. ఇది సార్ ఈ పేరాలో నాకు అర్థమైంది. జై బాబా సార్. జై బాబా సార్. అయితే టైం కూడా అయింది కనుక మళ్ళీ ఇక్కడి నుంచి మొదలెడదాం సార్ డిస్కషన్. జై బాబా.
అవతార్ మెహర్ బాబాకి జై. జై జై బాబా. బాబా. రేపు కలుద్దాం అండి మళ్ళీ. జై బాబా. అందరికి జై బాబా అండి. జై బాబా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్.